అందరికీ జై శ్రీరామ్. ఓం నమో శ్రీ వెంకటేశాయ. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ నెల 25వ తారీఖు శనివారం ఏకాదశి పడిందండి. ఎవరైనా 7 శనివారాలు వ్రతం మొదలు పెట్టాలి అనుకున్న వాళ్ళైతే మాత్రం, ఆ రోజు మొదలు పెడితే చాలా బాగా ఫలితం వస్తుందన్నమాట. అది ఏకాదశి రోజు లేతే అనురాధ నక్షత్రం శనివారం పడిన రోజు, లేదా పుష్యమి నక్షత్రం శనివారం పడిన రోజు 7 శనివారాల వ్రతం చేస్తే మాత్రం మీ కోరికలు తప్పకుండా తీరుతాయి. అది ఏ కోరికని కాదు, ఏ కోరికైనా సంతానం అవ్వనివ్వండి, కెరియర్ గ్రోత్ అవ్వనివ్వండి, హెల్త్ ఇష్యూస్ అవ్వనివ్వండి, ఏదైనా తీరుతుందండి. అందుకనే ఈ వీడియో నేను ముందుగానే పెడుతున్నానన్నమాట. అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మాత్రం కంటిన్యూ చేసి వీడియో చూడండి. సోదనుకున్న వాళ్ళైతే మాత్రం ఆపేయండి. వీడియో చూడనవసరం లేదు. అయితే ఇది 7 శనివారాల వ్రతం ఎలా చేయాలి అనేది నేను ఈ ఈ ఈ వీడియోలోనే వివరంగా చెప్తానన్నమాట. ఆ చేసిన వాళ్ళు ఎలాంటి ఫలితం అనేది పొందారనేది కూడా నాకు కామెంట్ పెట్టారు. అది కూడా చెప్పమని చెప్పారు. అది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానన్నమాట. అంటే ఫలితము అంటే ఇప్పుడు ఏదైనా మన అంటే మనుషులు అన్న తరువాత ఇంట్లో సుఖంగా, ఆనందంగా ఉంటేనే కదా బయట ఏదైనా దేశం కోసం అవ్వనివ్వండి, దేనికోసమైనా ఆలోచిస్తాము. మన ఇంట్లోనే సరిగ్గా మనశ్శాంతి ఏది లేనప్పుడు, ఇంకా వేరేదేమైనా ఆలోచనలు రావు కదా! అందుకనే నేను కొంచెం ఏదైనా కొంచెం వివరంగా చెప్పాలని నేను చూస్తాను. అది శనివారాల వ్రతం ఎలా మొదలుపెట్టాలి అంటే, శనివారం రోజు అంటే తెల్లవారుజామునే లేచి స్వామి వారి దగ్గర దీపారాధన చేసుకొని, మీ సమస్య స్వామికి చెప్పుకోండి. ఆ చెప్పుకునేటప్పుడు ఏంటి ఆ సమస్య అనేది చెప్పుకొని ముడుపు కట్టండి. రూ. 11 అంటే ఒక యెల్లో కలర్ క్లాత్‌లో ముడుపు కట్టి స్వామి పాదాల దగ్గర పెట్టండి. నాకు ఈ సమస్య ఈ 7 శనివారాలు వ్రతం చేసేలోపు తీరిపోవాలి తండ్రి అని మీరు స్వామికి చెప్పుకోండి. చెప్పుకున్న తరువాత పిండి దీపం కూడా పెట్టాలండి. ఇది అది చాలా మందికి తెలిసే ఉంటుంది. అంటే బియ్యం నానబెట్టి అందులో బెల్లం, కొంచెం పాలు, కొంచెం ఆవు నెయ్యి వేసి అందులోని ఆవు నెయ్యితో దీపారాధన, పిండి దీపం ఒకటే పెట్టాలండి. ఇప్పుడు చూడండి మీకు ఎవరైనా పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు వెంకటేశ్వర స్వామి దీపారాధన అంటారు గానీ, దీపాలు రాధన అనరు కదా! ఇప్పుడు కొన్ని కొత్త పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుతోటి వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయిస్తారు కదా! అలాగా మనం ఆ 7 శనివారాలు వ్రతం చేసేటప్పుడు ఆ పిండి దీపారాధన చేస్తే చాలా మంచిది. ఆ వెంకటేశ్వర స్వామి వ్రతకల్పంలోని స్టార్టింగే ఎలా చేయాలనేది ఉంటుంది. లేకపోతే గూగుల్‌లో సెర్చ్ చేసినా మీకు వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం పూజా విధానం అనేది కొట్టినా మీకు వస్తుందండి. అలా పీడీఎఫ్ పెట్టుకొని అంటే మీకు ఏదైనా ఇప్పుడు సెల్‌లోని యూట్యూబ్‌లో పెట్టుకొనైనా మీరు చేసుకోవచ్చు మాట. ఈ ఈ 7 శనివారాల వరకు అంటే 5 కథలనేవి ఉంటాయన్నమాట. ఆ కథలు విని, ఆ తరువాత మీరు అంటే ఉపవాసం ఉన్నవాళ్ళు శనివారం పూట ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. ఆ రోజు లేని వాళ్ళైతే మాత్రం నాన్ వెజ్ తినకండి. అంటే నాన్ వెజ్ అయితే ఆ రోజు తినకూడదు. లేని వాళ్ళు గార్లికు, ఆనియన్ కూడా తినకూడదండి. బ్రహ్మచర్యం పాటించాలి. చాలా కొంచెం నిష్టగానే చేశారు అంటే మాత్రం ఫలితం అనేది తప్పకుండా వస్తుందన్నమాట. అందుకనే నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు చెప్పిందేంటంటే, నేను ఇప్పటి వరకు చిన్న చిన్న శ్లోకాలు చెప్పాను. లేదా వజ్ర కవచం చెప్పాను కదా! ఇది కొంచెం ఇంకా ఇది 7 శనివారాల వ్రతం చేశారు అంటే మాత్రం ఎలాంటి కోరికలున్నా, ఎలాంటి బాధలు ఉన్నా తప్పకుండా తీరుతాయండి. వెంకటేశ్వర స్వామి మన అంటే పిలిస్తే పలుకుతారు. మన బాధలు వింటారు. కాకపోతే ఏదైనా జరగలేదు అంటే, మనం చేసే పూజలో లోపమేమో కాదు కానీ అంటే స్వామిలో అయితే మాత్రం లోపం కాదు. అంటే స్వామి లేరు అని అనుకోకండి. ఉంటారు. దేనికైనా మనం ఏది చేసినా వింటారు, చూస్తారు కూడా. అంటే అందుకు నేను ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నానన్నమాట. అది మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంది అంటే మాత్రం కామెంట్ చేయండి. ఏ డౌట్ అంటే ఇంకా వీళ్ళు చేయొచ్చా? వాళ్ళు చేయొచ్చా? ఇప్పుడు మ్యారేజ్ కాని వాళ్ళు కూడా ఇది మొదలుపెట్టండి. ఇది మగవాళ్ళు కూడా చేయొచ్చు. ఆడవాళ్ళు కూడా చేయొచ్చు. అంటే ఆడవాళ్ళకి మధ్యలోని ఏదైనా ఆటంకం వచ్చింది అంటే మాత్రం ఆ వారం వదిలేసి తరువాత చేసుకోవచ్చు. మగవాళ్ళకైతే ఏ ఆటంకము రాదు కనుక 7 వారాలు కంటిన్యూ చేసేయవచ్చుమాట. ఆ తర్వాత వ్రతం అయిన తర్వాత ఈలోపు మీ కోరిక తప్పకుండా స్వామి దయ ఉంటుంది, తీరుతుంది. అప్పుడు మీరు ఏదో ఒక వెంకటేశ్వర స్వామి గుడిలో ఆ ముడుపనేది వేసేసేయండి. ఏదైనా మీకు మీ కోరికలు ఈ 7 శనివారాల వ్రతం చేసిన తర్వాత మాత్రం కామెంట్ చేయండి.
లైక్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేస్తే మరికొంతమంది చూస్తారు కదా! వాళ్ళకి వెళ్తుందని నేను లైక్ చేయమనేది. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో అయితే మాత్రం ఈ 7 శనివారాల వ్రతము చేసిన ఒక సబ్‌స్క్రైబరు ఆవిడ చెప్పమన్నారు. వాళ్ళకి ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తానండి. అందరికీ జై శ్రీరామ్. ఓం నమో శ్రీ వెంకటేశాయ.